హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పుట్టగొడుగుల పులుసు కర్రీ. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. రైస్లో చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా పులుసు కర్రీస్ తింటూ ఉండాలి, హెల్త్కి చాలా మంచిది. ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా పుట్టగొడుగుల్ని 2-3 సార్లు కడుక్కోవాలి క్లీన్గా. నేను ఇక్కడ 2 ప్యాకెట్స్ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. పక్క పెట్టేసుకుందాం. కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. చూడండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసి వాటర్తో నానబెట్టుకొని పక్క పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయింది. కట్ చేసుకున్న 3 ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. హాఫ్ టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4 నిలువుగా చీరుకొని వేసుకోవాలి. ఆనియన్స్ చూడండి మంచిగా వేగిపోయినాయి. ఇలా వేగిపోతే సరిపోతుంది. 1 బిగ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ లో ఫ్లేమ్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, కట్ చేసుకున్న 2 టమాటాలు. టమాటా సాఫ్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటా సాఫ్ట్గా తయారవుతుంది. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత టమాటా లైట్ సాఫ్ట్గా తయారయ్యి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా. ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతే మంచిగా కుక్ అయిపోయినట్టు. టమాటా సాఫ్ట్గా తయారైపోయింది. చూడండి, గరిటతో తిప్పుతుంటే మ్యాష్ అయిపోతుంది కదా. శుభ్రంగా కడుక్కున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి గరిటతో. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మష్రూమ్లో ఉన్న వాటర్ రిలీజ్ అవుతుంది. చూడండి, మష్రూమ్ నుంచి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది కదా. ఇలా రిలీజ్ అయితే మంచిగానే కుక్ అయినట్టు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మీరు ఇన్ కేస్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుని, నేనైతే ఇక్కడ 2 ప్యాకెట్సే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ నీళ్ళైతే సరిపోతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ పౌడర్లో నేను ధనియాలు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ మొత్తం యూజ్ చేశాను కాబట్టి సపరేట్గా నేను ధనియాలు, జీలకర్ర పొడి వేయడం లేదు. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మూత పెట్టుకొని. పావు గంట తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూస్తే మంచిగా కుక్ అయ్యి ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతుంది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోవాలి కర్రీలో. చింతపండు రసం వేసాం కదా, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ముందు 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాతే వేసుకోండి చింతపండు రసం, లేదంటే కుక్ అవ్వదు. మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు వేసుకున్న తర్వాత చూడండి కర్రీ కొంచెం చిక్కబడింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మీకు ఎక్కువ పులుసు కావాలంటే ఎక్కువ పులుసు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి, మూత ఓపెన్ చేసుకొని కర్రీ మంచిగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చింతపండు పులుసు ఎప్పుడైనా కర్రీ ముందే వేయకూడదు. కుక్ చేసుకునేటప్పుడు ముందు వేసుకుంటే పుట్టగొడుగులు ఉడకవు. 15 మినిట్స్ కుక్ అయిన తర్వాతే వేసుకోండి. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా. చూడండి, ఎంతో టేస్టీ పుట్టగొడుగుల పులుసు కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.